ఇంటికి నాడు ఇమ్రాన్ ఎంత తెలిసి నా కోసం తెలుసు. నేను ఆ బాధ అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చినా. ఆయనకి ఏం అవసరం, అన్ని మాటలు వాడాల్సిన ఏం అవసరం చెప్పు. ఓన్ దగ్గర నేను చేలు కట్టుకొని ఉంటాడా అన్న? నా కోసం ఉన్నాడు. నాకు గలీజ్ అనిపించింది. నాకు ముఖం లేకుండా పోయింది ఆయన ముంగట. మస్తు బాధ తట్టుకున్నాను నేను. మక్కల పెళ్లి చేయాలా, మా ఇంట్లో చూసుకోవాలా, మా అమ్మని చూసుకోవాలన్నా. ఇంట్లో మా అయ్య కూడా లేడన్నా, నేను ఒక్కనే. నేను ఇట్లనే ఉన్నా అంటే నా ఇల్లు గడవదాన్ని. నేను మా డాడీ చనిపోయిన రోజు కూడా అంత ఏడవలే అన్న. మా డాడీకి ఏ రోజైతే బియ్యం ఇచ్చినామో ఆ బాధ మొత్తం ఇట్లా గుండెలు ఉందన్న. నేను ఏడుస్తే అందరూ ఏడుస్తారా అని చెప్పి ఏడవలే నేను. ఎప్పుడు నేను బయటకు వచ్చినా అన్న అంటే అదే అది ఆలోచించే నేను బయటకు వచ్చినా అన్న. బయటకు వస్తాయనే జర హాస్టల్ ఉంటేనే బాగుపడతా అన్న నేను. ఇలా డాడీని సంభాలించాడంట రా భయ్. వీడొచ్చి వండుకుంటా అంటాడు అన్న. మళ్ళా అలానే పిలిచి ఎప్పుడు కాదురా భయ్. అసలు నువ్వు బ్యాగ్ పట్టుకుని చీడ వండుకుంటా అంటే ఏమనుకోవాలి? ఉంటా అన్న, నేను ఒక రోజు బయట ఉంటా అన్న. బయట ఉంటావచ్చు కానీ ఎందుకు అసలు స్టోర్ ఏమైంది నువ్వు అంటున్నావు? ప్లీజ్ వండన్నా, నేను నాకు అయితే లేదన్న. మీరు నాకు కలవకపోతే నువ్వు నేను వెళ్ళిపోతుండే కావచ్చు. నాకు కలిసినా కాబట్టి మళ్ళీ మనోడు అడుగుతాడు ఏమైందని. అరే మనోడిని ఎందుకు వదిలేసావు అని అడుగుతాడు. అందుకని అడుగుతున్నా నేను ఈడ. నేను ఎందుకు అడుగుతారా? లైఫ్ మీది మీకు ఉన్నది రాబోయే నాకు తెలుసు. మీది మీకు మస్తు ఉన్నది నాకు తెలుసు. మంచిగా ఉంటుంది చెడుగుంటది కానీ నువ్వు కలిసినావు కాబట్టి అడుగుతున్నా నేను. అంతే. ఎందుకున్నా వీడా అని అడుగుతున్నా. మనోళ్ళు పోయి నువ్వు కలిసినా ఏందని అడుగుతున్నా వాళ్ళని. చెప్పు అరే వాళ్ళకి ఏమొచ్చింది ఎందుకు అని. నువ్వు వచ్చి అన్న ఒక రోజు అన్న వండుకుంటా అంటే నాకు అర్థమైతలేదు. ఇదేమో ఉంటదిరా కానీ ఏంది నీది ఎందుకు మాడు కూడా నాకు అర్థం కావాలి నా జీవితం. నేను మస్తు తప్పులు చేస్తున్నా నాకు తెలియకుండా. అరే తప్పులు నేను నాకు బయట ఉంటేనే నాకు నా జీవితం ఏంది అర్థమవుతుంది. ఆ సుఖం మొత్తము నేను రాజా బతుకు చూసి నాకేం అర్థమవుతుంది అన్న నా లైఫ్. చేసినా తప్పు చేసినా మీరు ఓండి అన్న. వద్దు నేను రాను. ఏం తెలుసా పోయి సరే ఇంట్లోతో మాట్లాడకపోయినా పర్లేదు. నువ్వు ఇచ్చినా నీకు అది తర్వాత వాళ్ళతో మాట్లాడకు. కొన్ని రోజులు తర్వాత సైలెంట్ గా ఉండి ప్రశాంతంగా ఉన్న తర్వాత ఇప్పుడు గరంలో గరం వచ్చి ఆడవాడు అన్న ఆలోచించి వచ్చిన బయటికి. ఆడ చీకట్లో పోయి ఆడవాడుకుంటా అంటారు. ఆడ పాములు గేములు వస్తాయి. ఎంత పెద్ద లేని పని పరిస్థితి అయినా అటు ఓడే తప్పు రాబోయే పొద్దుల్లా కింద ఉంటావా? ఎందుకు ఉంటా? నేనే రేపు వెళ్ళిపోతాను. ఎందుకు పోతావు? ఏ హాస్టల్ పోతావు నువ్వు? ఇప్పుడు సడన్ నైట్ నైటే నువ్వు తీసుకొని వెళ్ళిపోతావు? నాకు కాదన్నా. నేను ఒకటి చెప్పాలన్నా, నేను ఏమంత పెద్ద తప్పు చేసినా అన్న? ఓవర్ లొల్లి చేయరా అన్న? స్కూల్ ఇంట్లో తిడతారు. ఇంట్లో నన్ను నిలగొట్టిరు. ఇంట్లో కాదన్న తప్పు. మా ఇంట్లో ఏం కాదన్న. మా ఇంట్లో కరెక్టే చేసారు నాకు. తప్పు నాదే అన్న. నాది తప్పు అని చెప్పేసి నేను అంతా అర్థం చేసుకొని బయటకు వచ్చిన అన్న. అంటే బయటకి వెళ్ళిపోతే చిన్నప్పటి నుంచి నేను మస్తు తప్పులు చేసుకొని వచ్చినా. నన్ను మస్తు వెనకలు వేసుకొని వచ్చారు అన్న ఇప్పటిదాకా. నాకు అర్థం కావాలన్న జీవితం. నేను ఎటైనా పోతా అన్న. ఎటైనా పోతాయో. ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పక అంటే నువ్వు అసలు ఎటు పోతున్నావు ఏం చేస్తావు చెప్పకుండా వెళ్ళిపోతావు వాళ్ళకి అందరికి. ఇంత చేసి నాకేం కాదన్న. నాకేం కాదు. నాది నేను చూసుకుంటా అన్న. నాకు నేనే ఇగో ఏం ఫిక్సర్ అంటే నేను చాలా చెడిపోయినా. నేను నిజం చెప్పాలంటే నాకు చెప్పు మరి నడువు అని చెప్పడానికి నువ్వు వాడు కూడా వచ్చి చెప్తుండ్రా రోజు చేస్తాడా రోజు వాడిని చూడు నువ్వు. వాడు పాపం ఆడు కూడా వచ్చి నడవంటుండు. నువ్వెందుకు వచ్చినావు వీడికి? నేనేం ముత్తి ఉంటలే అన్న. నాకేం ఉండాలని చోకు లేదన్న బయట. నేను చెడిపోతున్నా. నాకు అర్థం కావాలని నా జీవితం ఏదో నాకు అర్థం కావాలని ఉంటున్నాను నేను బయట. ఎన్ని రోజులైనా ఇంక ఇట్లా తప్పులు చేసుకుంటూ కూర్చుంటా. అర్థం కావాలిగా నాకు కూడా బయట ఏందో ఎట్లా నడవాలో. ఇంకెన్ని రోజులు ఉంటే ఇట్లనే ఎన్ని రోజులు వెనకాల వేసుకొని వస్తారు నన్ను. కాదన్న నువ్వే చూసినావు చిన్నప్పటి నుంచి ఎన్ని
చూస్తున్నా ఇప్పటి నుంచి కాదురా బాబు స్టార్టింగ్ ఏ రోజు నుంచి అయితే ఉన్నావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాను అవునన్నా కానీ అయినా ఏముంటాయి నీవి? చిన్నప్పటి నుంచి ఎంత మొండికి చేసినా చూసినావా నువ్వే? తెలుసు నాకు. నేనే రియలైజ్ అయినాను ఇప్పుడు. ఇంకెన్ని రోజులు అట్లుంటా? నేను ఏ రోజు ఎడవలేనా? మా డాడీది ఆ రోజు అయింది. ఆ రోజు దెబ్బ తిన్నా, పెద్ద దెబ్బ తిన్నా చాలా. ఆ రోజు నుంచి నేను ఈ రోజు దాకా ఏం చేస్తున్నా కూడా నాకు అర్థమైతలేదు అన్న. నాకు అట్లా అయినప్పుడు ఇంట్లో ఉండాలి, ఇంట్లో దగ్గర ఇంట్లోనే కాదన్నా, అట్లయినప్పుడు నువ్వు ఇట్లా వెళ్ళిపోతా అంటే ఇంకా ఇంకెంత వెళ్ళిపోవాలి చెప్పాలి. బాధపడతారు ఇంట్లో ఉంటేనే నాకేం అర్థమైతలేదు. బయటకు వస్తే నేను మొత్తం లోకం అర్థం చేసుకుంటానా. ఎన్ని రోజులు అని చెప్పి ఇంకా ఇమ్రాన్ వెనకాల, మా అమ్మ వెనకాల, ఆలీల వెనకాల తిరుగుతా. అరే నువ్వు కూడా తెలిసి టైంలో బయట చెప్పు, మనదే కదా. ఎవరేమంటారు ఎవరేమంటారు చెప్పు మనల్ని? అట్లేం లేదన్నా, మీరు ఓండన్నా. నాకు ఓబుది అయితే లేదు. మా ఇంట్లో కూడా ఏమి అది కాదు, తప్పు కాదు, కరెక్టే చేసిరు నాకు వాళ్ళు. మొత్తానికి పోతా అంటలేనన్నా. ఒక రోజు నాకు కొట్లూరు బయట బతుకుతా. ఒక రోజు రేపు పొద్దున్న నాకు ఈయన ఉంటా. రేపు పొద్దున్న నేనే లేచి హాస్టల్కి వెళ్ళిపోతా. నాకు కూడా ఏం ఉండబుద్ది అయితే లేదు ఇంట్లో. అందరు మస్తు మాటలు అన్నారన్న నన్ను అది అర్థం చేసుకొని నేను బయటకు వచ్చిన. నేను ఎటు పోతా అంటలేను. నేనే హాస్టల్గా సేఫ్గా ఉంటా. నేనేమి సావనన్నా, మంచిగానే ఉంటాను నేను. ఎంత కష్టపడాలన్నా చిన్నప్పటి నుంచి. నా కోసం ఎంత చేసిండు ఇమ్రాన్, ఎంత చేసిండు నా కోసం. నేను ఆ బాధ అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చిన. ఆయనకి ఏం అవసరం? అన్ని మాటలు వాడాల్సిన ఏం అవసరం చెప్పు? ఓన్ దగ్గర నేను చేలు కట్టుకొని ఉంటాడా అన్న? నా కోసం ఉన్నాడు. నాకు గలీజ్ అనిపించింది. నాకు ముఖం లేకుండా పోయింది ఆయన ముంగట. నేను అందుకే డిసిజన్ తీసుకొని బయటకు వచ్చినా. నేను అందుకే డిసిజన్ తీసుకొని బయటకు వచ్చినా. నేనేం సావానన్నా, నేనేం అది కాను. మీరు ఓండి, నేను ఈయన ఉంటా ఒక రోజు మొత్తము. నాకు అర్థం కావాలి. నేను ఈయన్నే ఆన్నే వండుకుంటా. ఆడ అరుగుంటుందా, మనం వీడియోలు తీస్తాం, ఆన్నే వండుకుంటా అన్న. నేను రేపు పొద్దున్న దాకా ఈయన ఉంటా. రేపు పొద్దున్న నేనే లేచి వెళ్ళిపోతా. అరే నేను ఒక్క రోజు ఉంటా అన్నా. నేను ఈయన ఉంటా. నేను ఈయన చస్తా. నేను ఇంటి ఓను. నేనేమనుకున్నా తెలుసాగో, నేను ఈయన ఉండి పొద్దున్న దాకా ఉండి ఏం రావురా. ఈరోజు ఒక్కరోజు ఈడుండి పొద్దునే నేను ఇమ్రాన్ దగ్గరికి వెళ్ళిపోతాను హాస్టల్కి. నేను ఇంక ఇన్ని ఉంటే చెడిపోతా అన్న మస్తు. నేను ఇంట్లోనే నేను మక్కల పెళ్లి చేయాలా, మా ఇంట్లో చూసుకోవాలా, మా అమ్మని చూసుకోవాలన్నా. ఇంట్లో మా అయ్య కూడా లేడన్నా, నేను ఒక్కనే. నేను ఇంట్లోనే ఉన్నా అంటే నా ఇల్లు గడవదాన్ని. నేను మా డాడీ చనిపోయిన రోజు కూడా అంత ఏడవలే అన్న. మా డాడీకి ఏ రోజైతే బియ్యం ఇచ్చినామో ఆ బాధ మొత్తం ఇట్లా గుండెలు ఉందన్న. నేను ఏడుస్తే అందరూ ఏడుస్తారా అని చెప్పి ఏడవలే నేను. రెండు నిమిషాలు ఏడిచిన అంతే. దాని తర్వాత మళ్ళీ ఆ రోజు మొత్తం నా బాధ తీసుకున్నా. నాకు మా డాడీ చనిపోయినప్పటి నుంచి నేనేం చేస్తున్నా నాకు అర్థమైతే నా దిమాకు ఒక దగ్గర ఉంటలేదన్నా. ఇష్టం వచ్చింది చేస్తున్నా. ఇంట్లో మాట వింటలేను, ఇమ్రాన్ మాట వింటలేను, ఏం వింటలేను. నేను చేసిన తప్పే అని చెప్పి నేను రియలైజ్ అయ్యి బయటకు వచ్చినా అన్న. నేను వెళ్ళిపోతాను కరెక్ట్ కాదురా. ఏం చేయాలి చెప్పి? ఇంక ఇట్లా నుండి ఇంకా చెడిపోతా అన్న నేను. నాకు ఇంకా నేను మస్తు పురుగు పనులు చేసిన అన్న. ఇంక ఇట్లనే ఉంటే ఉంచుతారన్న నన్ను బయట. నేను ఆ బాధ తట్టుకోలేను. నేను అందుకే డిసిజన్ తీసుకున్నా. హాస్టల్ ఉంటేనే చక్కగా అవుతా నేను. మనతో మాట్లాడుకోపోతున్నా, మాట్లాడుకుని నేను మాట్లాడి నాకు ముఖం లేదన్న ఇమ్రాన్ ముంగట. నాకు ముఖం లేదన్న ముంగట. వెళ్ళిపోతుంటే డైరెక్ట్ వస్తుంటే నాకు బాధ అంటే నేను చేసుకున్నా, నా చేతులారా నేను చేసుకున్నా. నేను అందరికి ఎంత ఇష్టం ఉంటున్నా అన్న. ఇప్పుడేమో ఓన్ చేతిలో పడితే చేతిలో తన్నులు తింటున్నా, తిట్లు తింటున్నా. ఒక్కసారి మాట్లాడు. ఓన్తో మాట్లాడాను నేను చెప్తున్నా. నేనే పొద్దున్న లేచి అన్న ప్లీజ్ అర్థం చేసుకో సార్, నువ్వేనా వాళ్ళకి చెప్పి తీసుకో, నీకు అర్థమై ఉంటది. తీసుకోడు కాదురా భయ్, ఫస్ట్ అయితే పట్టుకో నువ్వు, ఇవన్నీ కాదు. లేదరా టీమ్ లో కూడా మస్తు గమనించినా నేను.
మనోడు ఇక లోకల్లో కూడా లేడు, అర్థం చేసుకోను. లోకల్ ఉన్నా కూడా వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నా నేను ఇప్పుడు ఇలా జల్దీ ఎప్పుడో. నువ్వు మమ్మల్ని దమ్ చేస్తాను సతాన్సా నైట్ అంతా అంటే అయిపోతుంది. మన ఉంటే మస్తు మందిని చూసినవరా మస్తు బాధ తట్టుకున్నాను నేను. ఆయన కూడా మూవీ పనుల మీద ఎన్ని కష్టాలు చూసినా నాకు తెలుసు. ఆయన బాధ కూడా కొద్దిగా అర్థం చేసుకుని నువ్వెందుకు అరే వీళ్ళందరు కవర్ చెప్తారు. అరే అది తీసుకోరా అన్న, టైం ఏమైతుంది 11 అవుతుంది. నేను నేను హాస్టల్ పోని ఫిక్స్ అయినా. నేను హాస్టల్ పోవాలని ఫిక్స్ అయినా. నేను ఇంక ఇట్లా నుండి చెడిపోతా. నేను ఇంట్లోనే ఉంటే ఇంకా మస్తు ఆడి చేస్తాను. నేను నేను అని తీసుకో దోమలు కుడుతున్నాయి ఈడ. నేను అదే అంటున్నా. నేను ఏమంటున్నా, ఇగో పొద్దున్న నాకు ఈడ ఉండి నేనే ఇమ్రాన్ కాల్ ఉంటాను. ఏదో ఒకటి ఏం కాదు, స్వెటర్ ఉంది నా బ్యాగ్ లో, అది వేసుకుంటా. అన్ని ప్లాన్ తోటి వచ్చినా అన్నమాట. ఎందుకురా బాబు ఇట్లా అన్ని మొండితారం? మొండేం కాదన్నా, నేను నా మంచి గురించి నా మంచి గురించి చేసుకుంటున్నా. నేను చెడిపోతే నేను హాస్టల్ పోతానా. నేను ఇంట్లోకి పోలేను, ఇంటికి పోలేను. అట్లా అని చెప్పి ఇమ్రాన్ దగ్గర కూడా పోలేను ఇప్పుడు. నేను ఎందుకు పోలేవు? పోలేనన్నా, ఆయన ముంగట నాకు ముఖం లేదు. అరే అన్న అట్లా అంటారు రా బే. తర్వాత సార్ నీ మాటలు అన్నాడన్న నా గురించి. అరే కోపంలో 100 అంటారు బాబు. ఆయనకి ఏం అవసరం చెప్పు, ఆయన అన్ని మాటలు పడాల్సిన ఏం అవసరం ఆయనకి? కరెక్ట్, నువ్వు ఆలోచించాలిగా ఆయన గురించి. ఆలోచిస్తున్నావురా మళ్ళీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? అది ఆలోచించే నేను బయటకు వచ్చినా. బయటకు వచ్చినా అన్న అంటే అదే అది ఆలోచించే నేను బయటకు వచ్చినా అన్న. బయటకు వస్తాయనే జర హాస్టల్ ఉంటేనే బాగుపడతా అన్న నేను. నువ్వు ఇలా డాడీని సంభాలించాడంట రా భయ్. అంత పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నాడు. ఏ వద్దు. అరే అంత చిన్నోడు అయ్యి అంత మెచ్యూర్. అరే నేను ఏమంటున్నా, నేను హాస్టల్ కి పోతా అంటున్నా. ఆడ పోయినా బాగుపడతా. నువ్వు అనుకుంటున్నావు అది ఆడ ఎంత డేంజర్ ఉంటుంది తెలుసా? అరే అట్లా స్ట్రిక్ట్ ఉంటేనే బాగుపడతా అన్న. ఈడ అంటే 2-3 రోజులు స్ట్రిక్ట్ ఉంటాను, వాళ్ళ తర్వాత లాడ్ అవుతుంది అన్న నా మీద. అందరు లాడే చూపిస్తారు, ఆ లాడ్ చూసి నేను ఇంత దాకా తెచ్చుకుంటున్నా. నేను నువ్వు ఆకరా బే, నీ లైఫ్ ఏదో నువ్వు చేసుకో. అందుకే హాస్టల్ పోతా నల్లీలు కాదన్న. ఇప్పుడు తప్పన్నప్పుడు ఒకటి చేయడన్న లైఫ్ అందరూ వేస్తారు. మరి అట్లా మాట ఇమ్రాన్ మంచిగా మాట్లాడితే అయిపోతుంది. అట్లా కాదన్న, ఇంత మాట్లాడినప్పుడు నేను ఫిక్స్ అయినా. వాళ్ళు ఫిక్స్ అయింది కాదు, నేను ఫిక్స్ అయిన హాస్టల్ పోవాలని. ఏమైంది అయినా ఇప్పుడు ఫిక్స్ అయ్యా బాబు. ఒక్కసారి కూర్చొని మాట్లాడు బాబు. లేదు మీరు పోండి, మీరు బండి తీసుకొని నడిచాను పోవాలి. ఇంట్లోకి రాను నేను, వద్దు. ఆడ వండుకుంటా నేను. చచ్చిపోనన్నా, నేనేం చాహవాను. పొద్దున్న దాకా ఇన్నే ఉంటా. పొద్దున 6 గంటలకు లేచి నేనే ఇమ్రాన్ నమ్మకం లేదురా బే. ఇవాళ రేపు అర్థమైందా ఏమైతే తెలియదు. కాదన్న, నా దగ్గర జాకెట్ ఉంది, నేను జాకెట్ వేసుకొని ఆడ కూర్చుంటా. ఆడ సలిమంట నేను ఏదో ఒకటి తెచ్చుకొని తిని గిని ఇన్నే ఉంటా. బ్లాంకెట్ ఉంది దాంట్లో. వద్దన్న నేను రానా. మొండికి చేస్తాను నా లైఫ్ గురించి చేసుకుంటాను. మొండితనమే రా నువ్వు చేస్తుంది. లైఫ్ ఏం సాధించలేనన్న నేను, తెలుసు కదా. అందుకే నేను చేంజ్ అవుదామని పోతున్నా. అడుగు చేంజ్ అవుతావా? ఆ బాధ అర్థమవుతుంది కదా అన్న నాకు. మరాబాయ్ నువ్వు ఏం చేస్తున్నావు అర్థమైతే. అరే మన ఉంటే పొద్దున మాట్లాడుకోరా భయ్. అదే కదా అన్న మీరు ఇక్కడ ఉంటా. మనోనికి నువ్వు అర్థం చేసుకో అంటున్నా. నువ్వు అర్థం చేసుకొని నడు. ఏమన్నా ఉంటే పొద్దున మాట్లాడుకో అంటున్నా. మరి ఓవర్ అయిపోయింది ఇంత టైంలో. ఎంతసేపు అన్న మాట? ఇంకా 5 గంటలు ఫోన్ చేసినా సరే ఇట్లా ఉన్నాడు మనోడు పోతలేడు అంటారే, పంపి జల్దీ పంపి. నువ్వు ఫస్ట్ జల్దీ పంపించేసి ఇంటికి అంటున్నావు. ఇక్కడ తమాషా చేసేస్తున్నావు. అర్ధగంట గంట అవురా పోయి వదులుకున్నావు కాదంటలేను. ఇప్పుడు నువ్వు ఏమన్నా పొద్దున మాట్లాడుకో. నువ్వు ఇప్పుడు నైట్ వదిలేసి మేము అందరం వదిలేసిపోతే మన అయిపోతే గలత్ అయిపోతుంది.
అయిపోయాను అవ్వదు అదే అంటున్నా మరి. నడు మరి నీళ్ళు ఉంటా అన్న అన్న ప్లీజ్ ఇప్పుడు నా దగ్గరకు నా దగ్గరకు వచ్చినావు నువ్వు తెలియదు కదా ఆగు, నా దగ్గరకు వచ్చినావు ఆగురా, నా దగ్గరకు వచ్చినావు తెలియదు కదా. నేను ఎవరి దగ్గర రాలే, ఎందుకురా? నేను నీ దగ్గర రాలే అన్న, నేను నీ దగ్గర తెలియదు కదా రాలే. మనోనికి. మరి ఇన్న ఉంటా అందుకే. తెలియదు కదా. అరే వద్దురా, అరే నీ తీసుకోండి అన్న. నీ కాలు ఎవడో మొక్తా అన్న. చూడలేకపోతుండ్రా. నీ కాలు మొక్తా. ఓన్లీ రాబాయ్ నువ్వు అందరి కాళ్ళు ఏం పరిశాన్ నాకు చేస్తావు కుండ బుద్ధి అయితలేదన్నా, నాకు కుండ బుద్ధి అయితేలే, నేను ఆడ వండుకుంటా అన్న. అవురా, ఇక్కడికి వచ్చినావని తెలియదు కదా మనోనికి అంటున్నా. నువ్వు ఇంటికాడి మన ఇంటి దగ్గర వచ్చి వండుకో అంటున్నా మరి. ఇప్పుడు చెప్పినావు అన్న నువ్వు, అన్నాడు మరి. వద్దు నేను అది ఉంటా అన్న. ఇప్పుడు ఇంటికి వచ్చినావని తెలియదు కదా, మన ఇంటికి వచ్చినావు కొనుక్కున్నా తెలుసా? పొద్దున్నే నేనే లేచి వెళ్ళిపోతా అన్న. నేను ఇంక ఏం పిచ్చి లేక నర్రాబే అమ్మనా బండి మీరు ఉండన్నా, వద్దు నేను సతాంచున్నావు తెలుసా? రానన్నా, వద్దు. బాబు మనోడు వచ్చినట్టు కొట్టినా కొడతాడు రా నిన్ను. అరే నేను ఉంటే నేనేం లేనా, నాకు అలవాటే అన్న. ఇప్పుడు మొండితనం చేస్తున్నాడు. అన్న మొండి కాదన్న, నేను ఇంక ఇట్లనే ఉంటే నేనేం సాధించలేనన్న లైఫ్ లో. నీకు తెలుసుగా రా, నేను అందుకే చేంజ్ చేద్దామని పోతున్నా అన్న. అడుగుతూ చేంజ్ అవుతావా? అవునన్న, ఆడుంటే స్ట్రిక్ట్ ఉంటారు, అర్థమవుతుంది. ఆ పక్కన చుట్టుముట్ట అట్మాస్ఫియర్ అయినా అర్థమవుతుంది అన్న నాకు. అర్థం చేసుకోండి. మరి నడుమురా పై నువ్వు. మీరు పోండి అన్న, నాకు రాబుద్ది అయితే లేదు. మా ఇంటికి వచ్చి అనుకుందా అన్న ఈయన ఉంటాను ఇంట్లో, వీళ్ళు ఉంటా అన్న. నేను పొద్దున్నే వెళ్ళిపోవాలి మళ్ళీ. బాబు ఇక్కడ మంది చేస్తున్నావు ఇట్లా మొండి కాదు, డేంజర్ చేస్తున్నావు. అమ్మనా, నా పొద్దున్నే ఇంటికి నాడు ఏమో ఎందుకు ఏడుస్తున్నావురా? అరే దాని గురించి అన్న నర్రాబే మళ్ళా. నేను తీసుకోవాలి దాని అన్న, గురించి నేను దాని తీసుకోవాలి. గురించి అని ఎట్లా వస్తారు రా? అంత చిన్న పోరడు అరే వాళ్ళు తీసుకోవండి, మీరు ఎందుకు వచ్చిర్రు అసలు? మీరు ఎందుకు వచ్చిర్రు అసలు మీరు ఇటు? అరే అన్న ప్లీజ్ అన్న తీసుకోవాలి. నాకు రాబుద్ది అయితే నేను ఈయన లైట్ ఉంది అన్న. నేను వచ్చినప్పుడు ఇన్నే కూర్చున్నావు, రోజు మెల్లగా ఇటు ఉరికిపోయినా అరే మనం చెప్తాడని. అదే నాకు అర్థమై మళ్ళీ ఇన్నే కూర్చుంటావు పొద్దుగల్లాగా అంటున్నా, అందుకే వద్దంటున్నా నేను. ఏమైతుంది అన్న మనకి? వద్దురా భయ్. కాదన్న నాకు. నాకు అలవాటు నేను వెళ్ళిపోతుండే రా భయ్. అర్థం చేసుకో. మాకు కలిసినావు కాబట్టి మాట్లాడుతున్నాం అంతే. చెప్తే ఏమంటాడు మనోడు? వడ్లు అన్న నేను రాను ప్లీజ్, మీరు పోండి అన్న, నేను రాను. మనోడు ఒకటే అంటాడు, ఏం చేయాలి పంపారా మీరు పొద్దుపోయి ఇంటికి పంపారా అన్న, నేను చెప్తాను, నేను ఫోన్ చేస్తాను, మీరు పోండి. మీరు పోండి, నేను చేసుకుంటా. నువ్వు ఫోన్ చేయి వెళ్ళిపోతాం రా. నీకే తెలిసిందా నీడున్నాడా నీకు? నేను బండి మీద పోతుంటే బ్యాగ్ పట్టుకొని కూర్చుంటే ఒక్కడేందుకు కూర్చోస్తున్నారా అని డైరెక్ట్ రుక్కుతున్నాను చూసి డైరెక్ట్ ఇటు వచ్చేలోపు ఇటు ఆగి కూర్చుండిపోయాడు ఆగి. అరే ఇప్పుడు కల్లా ఏమైనా అయితే నువ్వు పని చేయరా బై ఇంట్లో నాగం చేస్తావా? నేను వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఆలోచించి వచ్చిన అన్న నేను. నేను తప్పులు చేస్తున్నా, హాస్టల్ పోతా అన్న. నువ్వు సరే రా ఒకసారి ఇమ్రాన్ భాయ్ ఫోన్ చేసి చెప్పి మేము వెళ్ళిపోతాం రా. మీరు ఓండి, నేను చేసుకుంటా. ఇప్పుడు చేయి మేము వెళ్ళిపోతాం. మీరు ఓండి, నేను చేసుకుంటా. నా ఫోన్ ఉంది, నా 2 ఫోన్. ఫోన్ చేద్దామంటే ఆయన షూటింగ్ లో బిజీ ఉన్నాడు. నువ్వేమరా ఆయన లేని టైంలో ఇవన్నీ ఎందుకురా? ఏం కాదన్నా, నాకేం కాదు. ఆల్రెడీ మీ ఇంట్లో అంతా పెద్ద పరిశానంగా ఉన్నారు పాపం. ఎందుకు మళ్ళా నువ్వు ఈ సమాచారం కాలే కూడా కాలే ఎందుకు నువ్వు ఎంతగానో పాపం ఏం బాధ చూడు ఉంటే అదే మరి దాని గురించి నర్రా వద్దు అండి. అరే తు గరుకుజారే ఇర్ఫాన్, తు కైకోయా ఎందుకు వచ్చినావు ఇటు? నన్ను తీసుకోవాలంటే మళ్ళీ తమాషా కూర్చొని నేను నాకు రాబుద్ది అయితే లేదంటే నాకు. అరే నేనేం చెడిపోనికి రాలన్నా బయటికి. మీరు చెయ్యకు ప్లీజ్, చెయ్యకు. నేను చేస్తా, మీరు ఓన్లీ నేను చేసుకుంటా అన్నట్లు బయట వచ్చినా అని చెప్తా. అరే నువ్వు ఓరా, నేను రానురా ఇప్పుడు. నాకు రాబుద్ది అయితే లేదురా, నాకు ముఖం లేదురా ఎవరు ముంగట. అరే నువ్వు అనుకుంటున్నావురా వద్దు, నేను రానన్నా. వద్దు, మస్తు చూసుకున్నా అన్న నేను. మస్తు బాధలు పడ్డా, చిన్నప్పటి నుంచి బాధలు పడ్డా. నువ్వు చేసుకున్నావురా ఇప్పుడు నీకు తెలిసింది కదా ఏది తప్పు ఏది రైటో. నడు నాకు ఇంకా దిమాగ్ పెరగలే అన్న. నేను దిమాగ్ పెంచుకొని పోతున్నాను నేను.
నేనేం చెడిపోయి ఉంటే ఇంకా ఖరాబ్ అయితే తప్ప ఇంకా ఖరాబ్ కాదన్నా, నేనే పోతా అంటున్నా కదా. ఆడ పోతే ఫోన్ లిగిన్లు ఏముండవు. రేపు పొద్దున అన్న దగ్గర ప్లీజ్ ఇగో, నేను రేపు పొద్దున అన్న దగ్గర వచ్చిన ఫోన్ లిగిన్లు అన్ని ఇచ్చేస్తా అన్నకి. ఇచ్చే హాస్టల్ కూడా వడ్లే అంటాను నేను, ఏదో ఒక హాస్టల్ జాయిన్ పోయాడు. పొద్దున పోరా భయ్, పొద్దున మనం దగ్గర ఒక రోజు బయట ఉంటా అంటున్నా. నేనేం పొద్దున్నే వస్తా అంటున్నా కదా, ఒక రోజు బయట ఉంటా. ఉత్తిగా తిరగబుద్ధి అవుతుంది నాకు. నేను తిరుగుతా, నేను ఒక్కడిని తిరుగుతా, తిరుగుతా. ఇవన్నీ చేస్తున్నావు అని చిన్న టెన్షన్ ఆరాబాయ్ ఇచ్చను ఉన్నాయేమరా? ఆ మూవీ టెన్షన్లు మీ టెన్షన్ అయినా ఇప్పుడు నువ్వు హాస్టల్లో పోతా అని చెప్తున్నావు డైరెక్ట్గా. ఆయన ఏం చేస్తారా? ఆయన బీపీ అవుతే ఇంకెక్కువ అవుతుంది రేపు. ఇచ్చోనా నర్రాబాయ్ వద్దు. బీపీ అవుట్ కాదన్నా, నేనేం మెల్లనే మాట్లాడతా, నేనేం మొర్రనన్నా. అరే నువ్వు మెల్లగా మాట్లాడు. నేను మంచి గురించి నేను చెప్పు, వాళ్ళే ఫిక్స్ అయ్యారు కదా హాస్టల్ వేస్తా అని. ఇంకెందుకు కోరుతాడు ఆయన? అరే ఒక మాట, నేను మారిపోతాను అని చెప్పి నీ మన నోటితో అంటే అయిపోతుంది. ఇప్పుడు నాకు పువ్వు తెచ్చా ఓపెన్ చెప్పాలంటే రోడ్డు మీద ఉంటాను నేను. మనం సినిమా మీరు ఇప్పుడు టెన్షన్ అయిపోతుంది మనోనికి తెలుసా? ఏం టెన్షన్ కాదన్న, టెన్షన్ వల్ల ఆయన మూవీ సరిగా చేసుకుంటలేడు తెలుసా? డబుల్ టెన్షన్ అయిపోతుంది. నేను చెప్పుకుంటా అన్న, నేను చెప్పుకుంటా. ఇప్పటికి ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయింది సినిమా? ఎన్నిసార్లు అయింది? ఎవరి వల్ల అయింది? మన వల్లనే. అందుకే అవసరం ఇవన్నీ. నేను హాస్టల్ పోతే ఒక పీడ పోతుంది అన్న. పిలిచి ఆ టీసీ మాట్లాడదాం. మీరేం మధ్యలో రాకూరి మాట్లాడకూరి ప్లీజ్. అంటే మాకు హక్కు లేదా? అట్లా అంటలేనన్నా, అట్లా మాట్లాడుతున్నాం. అట్లా అంటలేనన్నా. గంగు వస్తాడు పోయి మాట్లాడతాం రా సార్ దగ్గర. సార్ వద్దన్నా, నేను పోతా రా బాబు ప్లీజ్ రా, ఒప్పుకుంటారా? నాకు ఓబుద్ది అయితే లేదన్నా. నాకు ఒకటే మాట, నేను వద్దు, నేను ఈడు ఉంటే ఇంకా చెడిపోతా, మస్తు చెడిపోతా. నువ్వు మారుతావు, నాకే ఉంది రా. నాకు లేదు, నాకు లేదు, మాకుంది రా, మారుస్తాం నాడు. నాకు లేదన్నా, నాకు లేదు. నేను పోతా, అడిగి పోతా, నేను హాస్టల్ పోతా. నేను రాను ప్లీజ్. అరే అన్ని తీసుకోవాలన్నా, దోమలు గారు ఎన్నిసార్లు అంటున్నావు? ఒక్క మాట నేను పోను ఉంటే మారను. అదే లాడు అదే అవుతుంది మళ్ళా. నేను ఎన్నిసార్లు కాలే అన్న లొల్లిలు, నాకిమ్మరా నాకు దీనివల్ల తెలుసు కదా. మరి అందుకే అంటారు నాడు పోయినా బాగుపడతాను. ఏదో ఈడుండి చేంజ్ కారా? ఇగో ఈడున్నా అంటే ఇమ్రాన్ తలకే నొప్పి, మా ఇంట్లో తలకే నొప్పి తప్ప ఏముండదు ఇక్కడ. ఆడ పోయినా అంటే నాకు టెన్షన్ ఉండదు, ఓవరికి ఉండదు ఇక్కడ. నేను చెప్తున్నా, నేను అందరం వచ్చి మాట్లాడతాం. వద్దన్నా మీరు రాకూరి, ఏం చెప్పకూరి సార్కి. సార్ ఇగో ఏమన్నాడు, సార్ తెలిసిన హాస్టల్ వేసేస్తా అన్నాడు కదా, వెళ్ళిపోతాను. అర్థమైందా? ఎన్నిసార్లు చెప్పాలరా? చిన్న పోరాడు వచ్చి నాకు అవసరం మారా? మంచి గురించే మాట్లాడుతున్నాను నేను. అరే నర్రాబి వద్దురా బాబు, మాట్లాడతామని చెప్పినా. వద్దన్నా, నేను బ్యాగ్ తీసుకొని